రెండో స్థానం చూస్తా ఉంటే యోహాను అపోస్తలుడు పిలువబడ్డాడు. ఎలాగా? అపోస్తలుడిగా. తర్వాత మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నేను మన శిష్యులుగా కాదు, ఇప్పుడు నేను నా స్నేహితులుగా పిలుస్తాను అన్నాడు. ఆ స్నేహితుల లిస్ట్ లో మనం చూస్తుంటే మొట్టమొదటిగా యోహాను మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ యోహాను వాళ్ళ తల్లికి చాలా కోరిక ఉండింది. నేనేమంటానంటే అద్భుతమైన కోరిక అంటారా, లేకపోతే పిచ్చి కోరిక అంటారా, మరి ఏమంటారో నాకు తెలియదు. ఎందుకంటే యోహాను వాళ్ళ మదర్ यीशु मसीह के पास आके पूछते हैं ऐसा कि ना बिड्डలు ఇద్దరు యోహాను ఇంకెవరు యోహాను వాళ్ళ సోదరుడు పేరు చెప్తారా? యాకోబు. వెరీ గుడ్. యోహాను యాకోబు వీళ్ళిద్దరు కూడా వెరీ గుడ్, మంచి క్యాచ్ చేశారు. వెరీ గుడ్. నా కుడి పక్కన ఒకరిని నీ ఎడ పక్కన పెట్టుకోండియా, నువ్వు రాజ్యం వెళ్తప్పుడు అని అంటే ప్రభు అన్నాడు, ఇగో మీ కొడుకులు ఇద్దరిని ఈ పక్కలో నీ పక్కలో పెట్టుకుంటాను, కానీ నేను తాగే పాత్రలో తాగుతారా అని అడిగాడు ప్రభు. తెలుసా ఈ స్టోరీ మీకు? మన వాక్యం మీద మనం చదువుతూ మనకు అర్థమైపోతుంది. అంటే దానికి అర్థం ఏంటి? నేను పొందే శ్రమలో వాళ్ళు పాల్పొందడానికి ఇష్టపడుతున్నారా అని అడుగుతాడు ప్రభు వాళ్ళని. ఆ తల్లిని అడిగితే తాగెత్తరండి అని చెప్పింది ఆ తల్లి. యాక్చువల్లీ దాని యొక్క అర్థం నిజంగా మనం చూస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే జరిగింది. యోహానుని ఘోరంగా చిత్రహింసలు పెట్టారు. కాలుతున్న నూనె కడాయిలో వేసారు, అయినా ఏం అవ్వలే. యాకోబుని ఫస్ట్ అందరికన్నా అపోస్తలుల్లో ఫస్ట్ చనిపోయింది ఎవరంటే యాకోబే. తెలుసా మీకు? అంటే ఇలాగ మనం రౌండ్ చూసుకుంటూ పోతే అపోస్తలుల్లో ఫస్ట్ చనిపోయింది యాకోబే, లాస్ట్ చనిపోయింది మన యోహానే. ఆ యొక్క కోరిక, తల్లికున్న కోరికను ప్రభుతో పక్కన ఉండాలా, ప్రభు దగ్గర ఉండాలా అనే కోరిక మనం చూస్తున్నాం. యోహానుకున్న కోరిక, యోహానుకున్న పిచ్చి కోరిక ఏంటంటే ప్రభు గుండె మీద అనుకోవాలి. అందరిలో లాస్ట్ చనిపోయి ఇక్కడికే వచ్చాడు. ఆయన ముందున్నప్పుడు ఇక్కడే ఉండేవాడు. తెలుసా మీకు? యేసు ప్రభు పక్కనే ఆయన ఛాతి మీద ఆనుకున్న వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఆయన గురించి. ఆయన హృదయాన్ని అంటుకున్న వ్యక్తిని యోహాను గురించి రాయబడింది. చూడండి, యోహాను ఇట్లాంటి అనుభవము యేసు ప్రభుని బట్టి యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాడు. ఈ రోజున మనం కూడా మన ఏరియాస్ లో, మన క్యాంప్ లో, లేకపోతే మన హాస్టల్స్ లో, లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నామో మన పని ఏరియాస్ లో కూడా మనం చాలా బిజీగా ఉంటాం, చాలా పనులు ఉంటాయి, ఇంటి దగ్గర చాలా భారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా పనులు ఉంటాయి. అన్ని మైండ్ లో ఉండగా కూడా వ్యక్తిగతంగా ప్రభు యొక్క హృదయాన్ని తెలుసుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలా? ప్రభు యొక్క హృదయం, परमेश्वर के जो हृदय है वो जानने का ये इच्छा रहना है हमारे जीवन में. हमें तो దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు ఈ టైమ్స్ లో, లేకపోతే ఈ అంత్యకాల సమయంలో నేను ఎలా ఉండాలి, నా వైపు ఎలా ఉండాలి, నన్ను ఏ విధంగా ప్రభు ఉండమంటున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా మన జీవితంలో ఇలాంటి తృష్ణ, ఇలాంటి కోరిక మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని, చూడండి, శిష్యుడు ఒక స్థితి నుంచి తర్వాత అపోస్తలిక పరిచర్య, అపోస్తలిక స్థితిలోకి, అపోస్తలిక స్థితి నుంచి స్నేహితుడి స్థితి నుంచి చూడండి ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఆయన ఒక ప్రవచనాత్మకమైన పరిచర్యలోకి వచ్చాడు ఆయన. ఆమె చెప్పండి. పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తామంటే ఇద్దరు దైవజనులు, ఫ్యూచర్ గురించి రాసిన దైవజనులు ఉన్నారు. అంటే మధ్యలో చాలా మంది రాశారు, కానీ పిన్ టు పిన్, లేకపోతే స్పెసిఫిక్ గా, యాక్యురేట్ గా, క్లారిటీగా ఎవరైనా ఇద్దరు దైవజనులు ఈ అంత్యకాలంలో జరగబోయే సంఘటనలు రాసినారు ఇద్దరు ఎవరన్నారంటే ఇద్దరే. ఒకటి దానియేలు, పాత నిబంధన నుంచి, కొత్త నిబంధన నుంచి యోహానుకి ఇలాంటి ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది సార్? యోహానుకి ఇలాంటి అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది సార్? యోహానుకి ఇలాంటి అనుభవం, ఇలాంటి ప్రత్యక్షత, ఇలాంటి వాక్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని మనం చూస్తా ఉంటే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తున్నట్టు ఒకసారి చదువుదామా? మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఏం చెప్తున్నాడు ప్రభు గురించి? చదవండి. చూడండి, జీవ వాక్యమును గూర్చినది. ఒకసారి మత్తయి అయితే ఏమంటాడు? ఆయన వంశవల్లిని అని రాస్తా ఉంటాడు. లూకా ఇంకోటి రాస్తా ఉంటాడు, మార్కు ఇంకోటి రాస్తా ఉంటాడు. కానీ యోహాను మాత్రం చూడండి, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్. ఎప్పుడు యోహాను రాయడం ప్రారంభించిన అంటే ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్, परमेश्वर की प्रत्यक्षता, यानी कि रेवलेशन अनुग्रह, प्रत्यक्षता. ये मैं बात कर रहा हूँ, ये मैं बोल रहा हूँ, ये मैं लिख रहा हूँ, कलीसिया को ये लिख रहा हूँ, सबको ये लिख रहा हूँ. सारे जो कलीसिया है इस दुनिया में, इस धरती पर, वो सब कलीसिया को यही जो परमेश्वर ने बताया जा रहा है, ये मैं लिख रहा हूँ बोल के कह रहा था. అది మనం చూస్తున్నాం.
ఎప్పుడు యోహాను రాయడం మనం చూసినా ఆయన రాసిన ప్రతి గ్రంథం కావచ్చు, సువార్త కావచ్చు, పత్రిక కావచ్చు, ఈ యొక్క గ్రంథం కావచ్చు, వాక్యము గురించి మాట్లాడు. మనం కూడా ఎప్పుడు మనం నోరు తెలిసిన ప్రభు చేసిన కార్యాలు, ప్రభు గురించి, యేసు ప్రభు గురించి, యేసయ్య నీకు నాకున్నంత యేసయ్యతో మనకు యేసయ్యతో ఉన్న సంబంధం గురించి మాట్లాడగలిగితే, చూడండి ఆయన ఏం రాస్తున్నాడు చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, జీవ వాక్యమును గూర్చినది చూడండి, ఆది నుండి ఏది ఉండెనో. ఇప్పుడు हाउ कैन यू कैसे बोल सकते हैं कि जो वचन था शुरू से, आदि से ये वचन था, कैसे बोल सकते हैं? ఎట్లా చెప్పగలము? unless and until you and I come to a place where we experience Christ. మనం యేసు ప్రభుని అనుభవించే స్థితి. ఆయన ఎప్పటి నుంచి ఉండేవాడు? ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన మృత్యుంజయుడు, ఒకప్పుడు ఆయన చనిపోయాడు. ఎస్, కానీ మృతుల్లో నుంచి లేచిన వాడు అని పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాం. once he was dead but he is no longer died, he is no longer is put in tomb but he is resurrected, he is alive. మన దేవుడు, పరమేశ్వర దేవుడు, ఆయన సజీవుడు. how many of you believe that Jesus is alive today? कितने लोग मानते हैं कि परमेश्वर जिंदा है? आमीन। जैसे कौन सा परमेश्वर नाम आराधना कर रहे, मान रहे? यीशु मसीह। जिंदा परमेश्वर है? नहीं जिंदा परमेश्वर। आमीन। जिंदा परमेश्वर అని జిందాకే చెప్పాలి. అంటే మనం బతుకున్న మన యేసే బతుకున్న యేసే అని సజీవులా గట్టి చెప్పాలి. ఆమేన్. చచ్చిపోయిన లెక్క చెప్పొద్దు. ఎలా చెప్పొద్దు? చెప్పండి అర్థమవుతుంది అందరికి? యయ్యే इधर ही ना ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ పక్కన రండి, ఇక్కడే ఉన్నారా? వింటున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ప్రాణం ఏమవుతుందో परमेश्वर इधर ही है, जिंदा, परमेश्वर जिंदा है, हालेलुया. చెప్పండి దేవుని నామమున పచ్చండి. మన యేసయ్య సజీవుడు. ఆమేన్. ఎలా చెప్పగలవు సార్ సజీవుడని? ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని మనము ఎక్స్‌పీరియన్స్ చేయడం ద్వారా, అనుభవించడం ద్వారా. చూడండి అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో చెప్తాడు, 10వ అధ్యాయం నుంచి చూస్తుంటే, ఆయన పునరుద్ధానపు శక్తిని నేను తెలుసుకున్నట్టు, నేను అనుభవించడం సమస్తము పెంటతో సమానంగా ఒప్పుకుంటున్నాను. సమస్త ఎనుకున్న వాటిని మర్చిపోతున్నాను, ముందున్న వాటి కోసం నేను పరిగెడుతున్నాను. जो भी पीछे है वो पीछे मत छोड़ के आगे भाग रहा हूं అని చెప్పేసి అపోస్తలు పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునితో సంబంధం చాలా ఇంపార్టెంట్ బ్రదర్. हां मैं समझ सकता हूं, I can understand that we are so far away from our family. हमारे जो परिवार है वो बहुत दूर हो सकता है, हमारे बीवी बच्चे बहुत दूर हो सकता है, हम सबको दूर 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 सबसे दूर आके यहाँ काम कर सकता है, सबसे अलग हो सकते हैं, लेकिन परमेश्वर दूर नहीं है। आमीन। परमेश्वर दूर नहीं है, आमीन। हमारे साथ है, परमेश्वर आपके साथ है। आमीन। बाजू वाला से बोलिए परमेश्वर आपके साथ है। परमेश्वर आपके साथ है। यीशु प्रभु नी पकड़ नीतो ఉన్నాడు। आमीन। जहां तक आप जा रहे वहीं पे है। आमीन। आपके कैंप में है, आपके साथ है, आपके कलीसिया में है। हालेलुया, हालेलुया। Jesus is with you. మీ పక్కన చెప్పండి, మీ పక్కన చెప్పండి, యేసయ్య నీతో నాతో ఉన్నాడు, యేసయ్య నీతో నాతో ఉన్నాడు. डेस्क के पास आप बैठ के काम करते वहीं पे भी परमेश्वर है। आमीन। जब गाड़ी चलाते हैं वहीं पे आपके साथ है परमेश्वर। आमीन, आमीन। आपके कैंप में आपके साथ है परमेश्वर। आमीन। నీ హాస్టల్ లో నీ రూమ్ లో నీతో పాటు యేసయ్య నీతో పాటు। हालेलुया, हालेलुया। కష్టంలో యేసయ్య నీతో పాటు ఉన్నాడు। जब आप रोते हो बाजू बैठ के, है ना, बाथरूम में रोते होंगे आप, हमें बेड पे बैठ के किसी को पता ना चले और बिस्तर ऊपर बिछा के, है ना, अब अंदर ही कुमुड़ी कोई एड़ता ఉండొచ్చు, तब भी परमेश्वर आपको देख रहा है। आमीन। बहुत सारे लोग हैं यहाँ पे ऐसा, कहाँ आया मैं, क्यों क्या छोड़ के आया, क्यों क्या మరి చాలా వదిలి పెట్టుకొని వచ్చాను, ఎక్కడ ఉన్నా నేను, ఏం చేస్తున్నా నేను, क्या कर रहा हूं मैं? बहुत बोले होंगे आप, वो सब सुन लिया परमेश्वर आपसे। आमीन। परमेश्वर है ना, वो सुनने वाला है, आमीन, ग्रहण करने वाले हैं और जवाब भी देने वाले हैं। आमीन। आपके पास बात को समझ ना हो सके कि क्या हो रहा है आपके साथ, नहीं तो ఏమేమైతుందో వాళ్ళు పక్కన అర్థం కాకపోవచ్చు, చెప్పితే వాళ్ళకి సమझ కాకపోవచ్చు, కానీ ఏసే అర్థమవుతుంది। ఆమేన్। నువ్వు చెప్పకపోయినా అర్థమవుతుంది। ఆమేన్। मैं पता नहीं मैं शुरू कुछ और किया है, परमेश्वर आपको बहुत सारे कुछ बातचीत कर रहे हैं हमारे साथ, आप ये बातें सुन रहे हैं, है या नहीं? जानता हूं मैं आपको किसी को यहाँ पे, हाँ नहीं मुख्य పరిచయం ఉండొచ్చు కానీ మేము ఏ పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాం కదా. సో దేవుడు మనతో కోరుకున్నది ఒకటే, ఆయనతో మనము ఆయనతో
రిలేషన్షిప్, సత్సంబంధం. అలా మనతో కోరుకునేది. అవును, మన ఫ్యామిలీ దూరంగా ఉండొచ్చు, మనకు అలాంటి పరిస్థితులు, తిన్నామా లేదా, खाए है या नहीं खाए, या कुछ मिले खाने के लिए, पीने के लिए कुछ मिले, कोई देख रहा है, कोई पूछ रहा है, कोई कुछ रहा है बोल के. All they want is you work, all they want is you labor. जो भी वो चाहते हैं लेबर करो, कुछ काम करो, చెమట జోడించండి, అంతే వాళ్ళకి తెలవాల్సింది, కావాల్సింది. తిన్నారా లేదా, పడుకున్నారా, ఏం అవసరం లేదు, పని కావాలి. కానీ యేసయ్య మనం ఎలా ఉన్నామో కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనతో ఉన్నాడు. ఆమేన్. సో యోహాను గురించి కూడా మనం అదే చూస్తున్నాం. ఆయన దేవుడితో పాటు సత్సంబంధంలో చాలా దగ్గరగా, ఆయన హృదయాన్ని తెలుసుకునే వ్యక్తి. మన పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అనొక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభుతో నడిచాడంట. చెప్పండి, యేసు ప్రభుతో నడిచాడు. యేసు ప్రభుతో నడిచాడు. అడగండి, చెప్పండి, మీ పక్కన చెప్పండి, చేతులు చేసి బాధ వలసపోయే बोले अनोख अनोख जैसा चलना है, परमेश्वर के साथ साथ चलना है, साथ साथ चलने वाला. अनोख लागा मन ఆయన తో కలిసి నడవాలి. आमीन. एक एग्जांपल बताता हूं आपको, सुनिए. अनोख जब भी देखो परमेश्वर मुझे मैं तुमसे बात प्यार करता बोल के बोलते थे. అన్నకి ఏమన్నవాడు, నేను ఇష్టపడుతున్నా ప్రభు, నేను ప్రేమిస్తున్నా ప్రభు అనేవాడు. పరలోకం నుంచి ప్రభు కూడా అవును నేను నిన్ను ఇష్టపడుతున్నాను చెప్పేవాడు. ఐ లవ్ యూ జీసస్ అన్నాడు, ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ గాడ్ అనేవాడు. ఏ ప్రభు కూడా నేను కూడా ఇష్టపడుతున్నా బిడ్డ, నేను కూడా ఇష్టపడుతున్నా బిడ్డ అనేవాడు. మరలా మరి సెకండ్ అయిన తర్వాత నేను ఇష్టపడుతున్నా ప్రభు, నేను కూడా ఇష్టపడుతున్నా ప్రభు. మరలా మరి సెకండ్ అయిన తర్వాత నేను కూడా ఇష్టపడుతున్నా ప్రభు, నేను ఇష్టపడుతున్నా ప్రభు. అడుగులు అడిగేస్తున్నప్పుడు ఇష్టపడుతున్నా ప్రభు, అడుగులు అడిగేస్తున్నప్పుడు ప్రభు ప్రేమిస్తున్నా ప్రభు, పని చేస్తూ ప్రేమిస్తున్నా ప్రభు, కూర్చున్నప్పుడు ప్రేమిస్తున్నా ప్రభు, బెడ్ మీద వెళ్ళకన్నా ముందు ప్రేమిస్తున్నా ప్రభు, ఏం పని చేసినా ప్రేమిస్తున్నా ప్రభు, ప్రేమిస్తున్నా ప్రభు అని దేవుని అడుగుతా ఉంటే దేవుడు ఏమన్నా సార్, రే నాయనా నువ్వు పని చేసుకోవు, నన్ను చేసుకోని, నువ్వు काम करो तू ऊपर आ जा, क्या ऊपर तुम्हें काम करो तुम ऊपर आ जा, मेरे साथ ही बैठो, चलो भाषण करेगा आगे. నా పక్కన విషయం మాట్లాడదని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కగా చెప్తా చూడండి. ఇక లేకపోయాను ఓ मरने गए लेकिन परमेश्वर को उठा के लेके गए. సో ఈ రెవల్యూషన్ మనకు అర్థమైతే, ఈ ప్రత్యక్షత మనకు అర్థమైతే ఈ ఎండ్ టైమ్స్ లో ఎవరెవరైతే దేవుడితో అలాంటి సంబంధాలకు వస్తారో వాళ్ళకు కూడా ప్రభు తీసుకుపోతాడు. ఆమేన్. हेलो, उनको भी परमेश्वर लेके जाने वाले हैं. आमीन. वो जल्दी आने वाले हैं. आमीन. तो तब तक हमारा ये कर्तव्य है, అప్పటిదాకా మనకున్న బాధ్యత తెలుసా, కూర్చున్నా నేను ప్రేమిస్తున్న ప్రభువా, నిల్చున్నా నేను ప్రేమిస్తున్న ప్రభువా, నువ్వు లేకపోతే నేను బతకలేను ప్రభువా, నువ్వు లేకపోతే నాకు అవ్వట్లేదు ప్రభువా, నువ్వు లేకపోతే నేను తిరగకపోతున్నా ప్రభువా, నువ్వు లేకపోతే నాకు అవ్వట్లేదు ప్రభువా. అవును నా ఫ్యామిలీ దూరంగా ఉన్నా, చాలా కష్టం ఉంది ఇక్కడ, బట్ స్టిల్ అబ్బి इसी वक्त यही ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా मैं ये चुनूंगा कि मैं तुमसे प्यार करूंगा అనేది మనకు రావాలి. ఇట్లాంటి సందర్భంలో కూడా నేను ప్రేమిస్తా ప్రభా. అగర్ आज मुझे एक चावल ఒక ముద్ద నాకు దొరకపోయినా I still choose to praise you. Amen. I still choose to love you. ఇప్పటికైనా నేను ప్రేమిస్తాను, ఇప్పటికైనా నేను స్తుతిస్తాను. ఆమేన్. చెప్పగలగాల మనము. అలాంటి డోల్ కావాలి సార్ ఈ ఎంటైర్స్ దేవుడికి. ఆమేన్. ఎలా డోల్ కావాలి చెప్పండి. దేవుని ప్రేమించువారు. అంతా తెలియట్లేదు, దేవుడు ఇక్కడ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దిస్. ఆమేన్. మీరు చాలా ఇష్టం ప్రభు కనిపిస్తుంది నాకు. ఆమేన్. 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 సో ఆ రిలేషన్షిప్ ని మనం పెంచుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆమేన్. సో మనం మళ్ళా చూడండి, జీవవాక్యం గురించి ఏది ఉండేనో, ఏది వింటిమో, మనకు చాలా విషయాలు వింటారు. ఎవరైనా ఇంటి నుంచి రాగానే ఎలా ఉన్నారు, ఇంటికాడ బాగున్నారా, ఫోన్ మాట్లాడతాం, రోజు మాట్లాడుతూ ఉంటాం. ఇంటి దగ్గర నుంచి भारी पिల్లలు ఎలా ఉన్నారు, घर बाल बच्चे कैसे हैं, वो सब पूछते रहते हैं, फोन करते रहते हैं. लेकिन ये वचन यहाँ बोल रहे, యోహానా बोल रहे, देखिए ఏది ఉండేనో, ఏది వింటిమో, తర్వాత చదవండి. आजकल लोग बहुत कुछ देख रहे हैं, स्मार्टफोन हाथ में है, बस रील्स देखते रहते. परमेश्वर को देखने की इच्छा ही नहीं है आजकल, वचन पढ़ने की इच्छा ही नहीं है आजकल. बहुत कुछ देखते रहते हैं, बहुत कुछ देखने चाहते हैं, लेकिन परमेश्वर को वचन देखना है, परमेश्वर को देखना है. परमेश्वर मैं आंखें खोलिए, मैं आपको देखना चाह रहा हूं. నా కళ్ళు తెరువు ప్రభువా, నీ చూడాలని ఆశపడుతున్నాను. నా కళ్ళు తెరువు ప్రభువా, నీ దర్శనం చూడాలని ఉంది. నా కళ్ళు తెరువు ప్రభువా, నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు అని ఎవరికన్నా ఉందా ఈ రోజులో చెప్పండి. ఇక్కడ రాకన్నా ముందు కొన్ని 2 డిసైడ్, ఇక్కడ రాకన్నా ముందు ఎవరన్నా నాతో మాట్లాడు ప్రభువా, నేను వినాలనుకుంటున్నా, నాకు కనిపించు ప్రభువా, నేను చూడాలనుకుంటున్నా ఉన్నారు ఎవరైనా? చెప్పండి, నిజంగా పర్లేదు. దేవుడికి మీరంటే చాలా ఇష్టం. ఆమేన్. 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 కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కావాలి సార్ ఈ ఎండ్ టైమ్స్ లో.
ఈ అంత్యకాలంలో ఇట్లాంటి వాళ్ళు మనకు ఇట్లాంటి వాళ్ళు ప్రభువు కావాలి. అట్లాంటి వాళ్ళ దగ్గరనే ఉంటాడు. విరిగి నలిగిన దీన మనస్కుల వాళ్ళ దగ్గరనే ఆయన వసించు దేవుడు అని యెషయా గ్రంథం రాయబడింది. మహోన్నతుడు మహాగణుడు ఆయన మహిమోన్నతమైన స్థలంలో నివసించేవాడు అయినప్పటికీ చెప్పండి అయినప్పటికీ ఊరికి చెప్పండి అయినప్పటికీ ఏం పర్లేదు తర్వాత మేము మాట్లాడుతున్నాను చెప్పండి అయినప్పటికీ जब भी हम टूटे दिल से परमेश्वर के पास आते हैं ना वो भी हमें पास आके बैठते हैं. आमीन आमीन दिल के साथ ही बैठे वो आमीन आमीन పగిలిన విరిగి నలిగిన హృదయం గల వారి దగ్గర ఒక్క మాట చెప్పు పరమేశ్వర మాటకు ప్యార్ करतो అట్లాంటి మాటలు పిచ్చెక్కుతాయి ఆయనకి. ఆమేన్ అట్లాంటి మాటలు పిచ్చెక్కుతాయి ఆయనకి. నా కళ్ళు లేదు ప్రభు నాకు ఇది ప్రభు ఇంటి కాడ నాకు అప్పు ఉంది ప్రభు నా పిల్లలు ఉద్యోగం ప్రభు నా పిల్లలు చదువు ప్రభు అయితే నేను ఉన్నాను అని టెన్షన్ పడదు అవన్నీ నేను చూసుకుంటాను అంటాడు. కానీ क्या सुनना चाहते हैं हमसे प्यार చెప్తాను తక్కువ ఏమి నా అనుకుంటున్నా దగ్గర ప్రేమ. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా చేతకండి. హల్లెలూయా చూడండి అద్భుతం ఉంది నిజంగానే. ఐఎమ్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ హియర్. परमेश्वर की उपस्थिति को मैं महसूस कर रहा हूं. आमीन 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 हालेलुया हालेलुया. ఏది చూడనో ఏది వింటిమో ఏది కళ్ళారా చూచితమో ఏది నిజానికి కనుగొంటిమో మా చేతులతో దేని తాకితిమో ఆయన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాడు. మరలా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కూడా చూడండి యేసు గురించిన ప్రత్యక్షత. హిందీ में क्या है? प्रकाशन परमेश्वर के प्रकाशन क्या क्या लिखा है ना పరిశుద్ధ గ్రంథంలో ప్రకాశం రెవల్యూషన్ ప్రత్యక్షత అంటే ఇప్పుడు రాయబడిన వాక్యం ఉందా? వాక్యం అందరి చేతిలో ఉంటది. ఉంటదా ఉందా చెప్పండి. ఉంది. ఇద్దరు వాక్యం ఉందా? ఉంది. ఇది చదువుకుంటూ పోతే ఒక పుస్తకమే. ఇది చదువుకుంటూ పోతే ఒక పుస్తకమే. కానీ దీని ఒక్క మాట యేసు నా రక్షకుడు అనే మాటని యేసు ప్రభు అందరికి దేవుడు అనే మాటని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే మనకు ఆ ప్రత్యక్షత వచ్చినట్టు. అంటే ప్రత్యక్షత అంటే ఇంకేదో సొల్యూషన్ ఫర్ ఎవ్రీ టైం క్వశ్చన్. మనకున్న ప్రతి పరిస్థితికి మనకున్న ప్రతి కష్టకాలానికి టఫ్ టైమ్స్ అవమానాలకి దుఃఖాలకి ప్రతి ప్రశ్నకి ప్రతి యుగ ఇబ్బందులకి జవాబు క్రీస్తే. ఆమేన్. జవాబు యేసే. ఆమేన్. సౌకర్యం కాదు. ఆమేన్. యేసే. సౌకర్యం కాదు. కోర్టు కాదు పోలీసులు కాదు ఇంకేది కాదు. ఎవరి జవాబు? యేసు. ఆయన పక్కన యేసే జవాబు. कौन है कौन? యేసే జవాబు. యేసే జవాబు. నాకు ఎప్పటికీ తదొరు. యేసే జవాబు. నేను చెప్పండి పక్కన ఎవరు? యేసే జవాబు. యేసే జవాబు. జవాబు कौन है? యేసే. सारे सवालों का जवाब कौन है? యేసే. యేసే అనే మాట గట్టిగా నోట్ నుంచి రాదు. కొంచెం గట్టిగా అనండి యేసే. యేసే. ఇక్కడ యేసే అనే పేరు అంటే ఫైన్ ఎత్తరా? ఎయ్యరు. ఈ దుబాయ్ వెళ్తా ఉంటే అటు ఎంత ఫైన్ ఇటు ఎంత ఫైన్ అన్ని ఫైన్లే. మరి ఎట్లా బతుకుతారో తెలియదు. యేసే అనే పేరు అయితే మాత్రం ఫైన్ లేదు. లేదు. చెప్పండి యేసే అనే పేరు గట్టిగా చెప్పండి. యేసేయా. యేసే నా జవాబు. యేసే నా జవాబు. జీసస్ ఇస్ ఆన్సర్. జీసస్ ఇస్ ఆన్సర్. జీసస్ ఇస్ సొల్యూషన్. జీసస్ ఇస్ సొల్యూషన్. सारे सवालों का जवाब परमेश्वर यीशु मसीह है. सारे सवाल का जवाब परमेश्वर. आमीन. ఆమేన్. రైట్ చూడండి మన ప్రకటనకు వచ్చేద్దాం. మూడవ వచనానికి వచ్చేసరికి యేసు ప్రభు ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ మూడవ వచనానికి వచ్చేసరికి సమయం సమీపించినది అన్న మాట చదువుతున్నాం. సమయం సమీపించినది కనుక ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి ప్రవచన వాక్కు చెప్పండి నీ చేతిలో నా చేతిలో ఉన్న ప్రతి ప్రవచన వాక్కు बोलिए आपके जो हाथ में है जो भविष्यवाणी जो लिखा गया है जो बोला गया है जो सुना अभी जो మనం వింటున్న మాటలు చెప్పబడుతున్న మాటలు రాయబడిన మాటలు వీటిని చూడండి వాక్యం రాయబడిన మాట ఏంటి? చదువువాడు जो पढ़ने वाले हैं whoever reads it చదువువాడు చెప్పండి చదువువాడు यहाँ पे बहुत लोग बोल सकते हैं कि हाँ मुझे पढ़ना नहीं आता भैया हाँ చదవడం రాదు నాకు చదవడం రాదు అని చెప్పొచ్చు. लेकिन सुन तो सकते हैं ना? हाँ सुन तो सब सकते हैं ना? అందరూ వినొచ్చు. అవునా కదా చెప్పండి. అవును. సమస్య ఏంటంటే పైసల గురించిన మ్యాటర్ అంతా వస్తది. మరి
వాక్యం గురించిన మ్యాటర్ ఎందుకు రాదో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. ఒక అబ్బాయి ముసలబ్బాను తీసుకుపోయి పూసలు పెట్టి అబ్బా యేసుప్రభు అవన్నీ నాకెందుకు అయ్యా ఇప్పుడు అయిపోయింది అది అంటారు. మరి అది పైసల గురించి మాట్లాడు, మీరు పైసలు 10 రూపాయలు 5 రూపాయలు నోట్ ఇచ్చి చూడండి, ఇది ఎంత అడిగి కాదు ఇది 10 ఇది 5 రూపాయలే పాపం ఉంటుండగా పాపం ఉంటుండే 5 రూపాయలు మన ఆడమ్మ కూడా 5 రూపాయలు కాదమ్మా నాని 100 రూపాయలు కాదు అంటే వాళ్ళకి ఏం తెలుసు, పైసలు ఎక్స్పీరియన్స్ అవగాహన. మరి ఎందుకు మనకు వాక్యం గురించి అవగాహన ఎందుకు లేదు, ప్రభు గురించిన అవగాహన ఎందుకు ఉండట్లేదు, యేసు ప్రభు గురించిన ప్రేమ గురించిన అవగాహన ఎందుకు ఉండట్లేదు? మన క్రైస్తవులం కాదా? ప్రభు నమ్ముకోలేదా? సంఘానికి రావట్లేదా? వాక్యం వినట్లేదా? పాటలు పాడట్లేదా? దేవుడు మనకు కృప చూపించట్లేదా? తిండి పెట్టట్లేదా? మనకి నడిపించట్లేదా? బతికిలేమా? కరోనాలో కిత్నెలోకి మారేదేమయ్యా. ఇక్కడ ఇందాక మేము అదేంటి ఇందాక మనం వస్తున్నప్పుడు దాని ఏమంటారు సమాధుల స్థలం కబ్రస్థాన్ చాలా మాట్లాడుతున్నా. ఈ కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు లెక్కనే లేదు, తీసుకపోయి పెట్టేసారు. మరి ఏం చేస్తారు? లెక్క లేదు. ఆ లెక్క లేని వాళ్ళు నువ్వు నేను లేకుండా దేవుడు మనం తగ్గించాడు. అవునా కాదు చెప్పండి. ఈరోజు మనం బతుకున్నాము, ఈరోజు మనకు తిండి పెడుతున్నాడు ప్రభు, మనకు స్వస్థతనిచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు. 3 పూట్ల అవును కష్టం ఉంది, బాధ ఉంది, ఇన్ని ఉన్నాయి సరే, కానీ ప్రభు నడవంతో ఉన్నాడు. మరి ఎందుకు మనం ఆయన యొక్క అవగాహన లేకుండా ఉంటున్నాము అంటే కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదా ప్రభు మీద? ప్రార్థన చేస్తున్నాం, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, పేదగా ప్రార్థన చేస్తాం, ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటుంది, అంతే. కానీ 1-on-1 బేసిస్ పర్సనల్ గా దేవుడితో మనము సంబంధంలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఎందుకు సంబంధంలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు అని అంటే మనం అంత్యకాలంలో ఉన్నాం, ఆయన త్వరగా రాబోతున్నాడు, ఇంకా సమయం లేదు. ఒక మాట నేను చూపిస్తాను. ప్రకాశన్ 12 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. The book of Revelations chapter 12 verse 12. ఆఖర్లే చదవండి. తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పారు. చూడండి ఎవరు దిగి వస్తున్నాడంట? మన యొద్దకు దిగి వస్తాడు. అపవాదికి తెలిసిపోయింది, తెలిసిందల్లా అపవాది తెలిసిపోయింది. తర్వాత మనకు తెలియట్లేదు ఏంటది సమయం. ఇందాక కదా ఏం జరుగుతుందట? సమయం కొంచెమే అని వాడు తెలిసిపోయింది సాధారణుడికి. కాబట్టి వాడు ఓటని చేస్తున్నాడు. మీకు అందరికి ఓటీ అంటే తెలుసు కదా, ओटी वो कर रहे जान के क्या जान के कि समय बहुत कम है, इसलिए वो क्या ओटी कर रहे पता है आपको? మనలందరినీ తీసుకపోయి ఆ నరకంలో కూర్చోబెట్టాలని. ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడితో సంబంధం లేకుండా మనల్ని మోసం చేసి తీసుకపోయి ఆడితో పాటు నరకం తీసుకపోవడానికి ఓటీ చేస్తున్నాడు. ఈ వ్యక్తిని ఏం చేస్తే నా నరకానికి వస్తాడు నాతో పాటు అని వాడు ట్రై చేస్తున్నాడు, ఓటీ చేస్తున్నాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూస్తా ఉంటే ఎవరికి వేయాల్సిన ఆ గాలి వాడు వేస్తున్నాడంట, ఎవరికి వేయాల్సిన బలం వాళ్ళకి వేస్తున్నాడు, ఎవరికి వేయాల్సిన ఉరి వాళ్ళకి కొడుతున్నాడు. ఎంత తెలుసా? ఉరి కొడు ఎక్కడ కొడతారు? ఇలా దోస్తులతో ఉన్నప్పుడు మాటలతోనో ఈ సంభాషణతోనో ఆలోచనతోనో దొరికిపోతారు. వీళ్ళని పట్టుకుంటే దాన్ని పట్టుకొని ముంచి తేపి ముంచి తీసుకపోయి అతను తీసుకపోతారు నరకాన్ని. కానీ ఆ గుంపులో ఉన్నప్పుడు మాటలతో ప్రవర్తనతో ఏ రకమైన ఎవరికి ఏది ఇష్టమైతే అది వాళ్ళకి చూపించి మోసం చేస్తున్నాడు. మరి అట్ ద సేమ్ టైం ప్రభు మనకి ఏం చేస్తుంది సార్? కృప చూపిస్తున్నాడు. ఆమేన్. వెయిట్ చేస్తున్నాడు పేషెంట్ గా, పేషెన్స్, సహనం కలిగి చెప్పండి, సహనం కలిగి వెయిట్ చేస్తున్నాడు, పేషెన్స్ తో వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి 2 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. ప్రియులారా, ఒక సంగతిని మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల వలెను 1000 సంవత్సరాలు ఒక దినం వలెను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును అక్కడ చెప్పుకోండి, అభిషేక్ నశింపవలకుండా ఉండాలి అంటే నశించొద్దని ఆయన నిశ్చయించుకొని, లేకపోతే ఆయన ఉద్దేశించుకొని. మీ పేరు చెప్పండి అక్కడ. నా పేరు రాజ్ కుమార్. అభిషేక్ చూడండి ఎవరున్నారట్లేదు, మీ పేరు పెట్టుకోండి. పెట్టుకొని
నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల నా ఎడల మన ఎడల ఏం చేస్తున్నట ప్రేమ. ఒకవేళ ప్రభు ఈరోజు వచ్చేస్తే మనం పరలోకం వెళ్ళాం. హలో आएगा समझ में? अगर परमेश्वर आज आगे समझे तो हमें किसी में एक भी बार उनके साथ नहीं जाएंगे. इसलिए చాలా దీర్ఘశాంతం వహిస్తాడు ఆయన. టైం दे रहे हम लोग को. क्यों? సిద్ధపడడానికి, మళ్ళీ మనం ఆయనతో సంబంధంలోకి రావడానికి, మళ్ళీ మనం ఆయనకు అప్పగించుకోవడానికి, విద్యని చూపించడానికి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, డైవర్షన్ ద్వారా మాట్లాడతాడు. వింటున్నారా? కళలో మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు, ఆరాధనలో మాట్లాడతాడు. ఏట్లా చేసి నీతో నాతో మాట్లాడుతూనే ఉంటాడు ప్రభు. ఎప్పటిదాకా మాట్లాడతాడు తెలుసా? మన సత్యదాకా మాట్లాడతాడు. ఆమేన్. హలో, మన ఆఖరి ప్రాణము వాయు వారు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి యోబు గ్రంథం. అసలు ప్రభు మాట్లాడే విధానం చూస్తుంటే ఏంటో పిచ్చి ప్రేమ అనిపిస్తుంది. యోబు గ్రంథం 33 అధ్యాయం. యోబు గ్రంథం 33 అధ్యాయం 14 వచనం నుంచి. పుస్తకం దేవుడు ఒకమారే పలుకును, రెండుమార్లు పలుకును. ఒకసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద పడుకున్నప్పుడు, గాఢనిద్రలో పడుకున్నప్పుడు మాట్లాడతాడు, కళలతో మాట్లాడతాడు, స్వప్నంతో మాట్లాడతాడు, దర్శనంతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? మనం గర్విష్ఠులు అయిపోయి आयुब के पुस्तक 33:14 से लेके ఆమేన్. చూడండి, గర్విష్ఠులు కాకుండా గోతులోకి పోకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. కత్తి వల్ల నశించకుండా మన ప్రాణాలను తప్పించకుండా మాట్లాడతాడు. మన చెవులను తెరవేస్తాడు. అందుకోసమే ప్రభు ఎప్పుడు మాట్లాడినా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులలో పడుతుంది కాక. ఆమేన్. ఎందుకన్నాడు తెలుసా? సో దట్ we could hear what he is saying for this right time. ఈ టైం వరకు మనతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం మార్చుకోమంటున్నాడు, ఏం మార్చుకోమంటున్నాడు, ఎలాగ బతకమంటున్నాడు అనేది చెవుల్లో నుంచి మాట్లాడతాడు. మనకు అర్థమయ్యేటట్టు, మనకు వినేటట్టు, మనకు అర్థం చేసుకుని సమయం చేసుకోవడానికి మాట్లాడతాం మనతో. ఆమేన్. ఆమేన్. చెవులు ఈ చెవులు కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ చెవులు కాదు, గ్రహింపు గల మనస్సు అని రాయబడింది వాక్యంలో. ఆమేన్. గ్రహింపు అంటే వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించే శక్తి. గ్రహింపు అంటే ఏంటి? కేవలం వదిలేయడమే కాదు, దాని ప్రకారం మనము మార్చుకోవడానికి గ్రహించుట అంటారు. అందుకోసమే ప్రకటన గ్రంథం ఇందాక మనం చదివిన 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ వాక్యం చదువువాడు, వినువాడు, గైకొనువాడు అని రాయబడింది. గైకొనట అంటే ఏంటి? కేవలం వినుట, చదువుట, వదిలిపెట్టుట కాదు. యాసే ఆతే और यहाँ से निकल जाते कभी कभी वचन. నిజం చెప్పండి, ఏం పర్లేదు. సై బాతే. అవునా కాదు చెప్పండి? సై బాతే. 100 మాటలు మాట్లాడుతుంటే అందులో ఏదో ఒక 2 పట్టుకొని పోతారు. అన్ని పోతాయి లోపలికి. నిజం ఒప్పుకోండి అబ్బా, ఏం పర్వాలేదు. సై. అవునా కాదు చెప్పండి? అవును. ఇక్కడ నుంచి పోతాయి, ఇక్కడ నుంచి పోతాయి. ఒకసారి ఆడుతూ ఉంటారు, ఒక్కోసారి పక్కలో ఆడుతారు, ఒక్కోసారి పక్కన నిద్ర పోతుంటారు, ఒక్కోసారి మనకి నిద్ర అవుతుంది, ఒక్కోసారి బాగా టైర్డ్ అయిపోతాడు. అబ్బా ఈరోజు బాగా పని నడుచుకుంటూ వచ్చిన బస్సు దొరకలేదు అని కూడా తిట్టుకుంటే వస్తాం దేవుడి దగ్గరికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడితో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దాన్ని గ్రహించి విని దాన్ని గైకొనడం కోసం మార్చుకోవడానికి మనము మన జీవితాలు సమర్పించుకోవాలి. ఆమేన్. ఆఖరి ఒక మాట చెప్తే ముగిస్తా. ఇక్కడ రాయబడిన మాట చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ధన్యులు అని రాయబడింది. చూడండి, ధన్యులు. చూసారా? ధన్యులు. మత్తయి సువార్త. ఇక్కడ ఈరోజు సోనాపూర్లో కూడా ఈ మాటల్ని నేను అక్కడ మాట్లాడాను, కానీ దేవుడు అక్కడ వేరే విధంగా మాట్లాడాడు. దేవుడు ఇక్కడ కూడా మన ప్రత్యేక విధంగా మాట్లాడుతున్నాడు నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో ధన్యులు అనే మాట రాయబడింది. ధన్యులు అనే మాటకి యాసే ఏ వచనం को लेकर जाना है. ఆమేన్. ఇక్కడ నుంచి ఒక మాట పట్టుకొని పోవాలని నా ఆశ. ఆమేన్. ఏంటి తెలుసా? ఒక్క మాట. ధన్యులు అనే మాటకి మకారియోస్ అని అర్థం చెప్పారు. చెప్పండి, మకారియోస్. 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 చెప్పండి, మకారియోస్. 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 గ్రీక్ లో మకారియోస్ అని అర్థం చెప్పారు. ధన్యత రాయబడిన ధన్యత అనే పేరు. ఆమేన్. ఆమేన్. ధన్య హై వో అని రాయబడింది హిందీలో. ధన్య హై వో అని రాయబడింది హిందీలో. ఓకే, ధన్యత లేకపోతే ధన్యులు అంటే ఏంటి? మకారియోస్ అని అర్థం ఇచ్చే గ్రీక్ నుంచి రాయబడిన మాట. అసలు గ్రీక్ నుంచి రాయబడిన మాటకి ఈ మకారియోస్ అనే మాటకి అర్థం ఏంటంటే సహాయం కావాల్సిన ఒక వ్యక్తి, సహాయం చేసే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఏ సహాయం కావాలో
అసాధారణమైన రీతిలో ఆ వ్యక్తికి సహాయం చేయబడుతుంది, లేకపోతే సహాయం దొరుకుతుంది. ఆమేన్. ఒక వాక్యాన్ని చూపిస్తాను, 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం తీయండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి తిప్పకట్టుడి. ఈ పట్టణము కేవలం అన్యాయం అనుసరించినట్లున్నది కనుక శిక్ష ఉండవలసి వచ్చాను. ఇంకో వచనం చెప్తాను, అక్కడ 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్తున్నారు. ఆపడక కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి. ఓకే, ఈ వాక్యం మీకు అర్థమైపోతే, ఈ మకారియోస్ అనే మాట మీకు అర్థమైపోతుంది ఈజీగా. అర్థమవుతుందా? మనము 6వ అధ్యాయం 16వ వచనం అయితే ప్రభు ఏమంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు నిలిచి చూడు. ఎక్కడి నుంచి ఉండాలంట? చదువు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి నిలిచి చూడుడి, విచారణ చేయుడి. నిలిచి ఉండుట, విచారించుట. నిలిచుట అంటే పొజిషనింగ్ అవర్ సెల్ఫ్స్. మనము ఎక్కడికి వస్తున్నాం అంటే ఒక స్థలానికి వస్తున్నాం. ఏ స్థలం అది? పురాతన మార్గంలోకి వెళ్ళడానికి, మంచి మార్గంలోకి వెళ్ళే ఒక పాయింట్, బిగినింగ్ పాయింట్ ఉంది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి మనం నిల్చోగలిగితే ఇక్కడ నుంచి పురాతనమైన మార్గం, మీకు తెలుసో లేదో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే యేసేపు ఒక పేరు ఉంది, ఏన్షియంట్ ఆఫ్ డేస్. పురాతన కాలం మొదలుకొని పురాతన కాలం వరకు యేసు ప్రభువే దేవుడు. హల్లెలూయా. పురాతన మార్గం ఎవరు చూపిస్తుందంటే యేసు ప్రభువు చూపిస్తుంది. ఆమేన్. హలో, ఆమేన్. పొజిషనింగ్ అవర్ సెల్ఫ్స్. పరమేశ్వర్ చెప్పాలి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో మనం నిల్చోడానికి మనం ప్రయాసపడాలి. స్టాండ్ ఈ అండ్ వాక్ అంటే స్టాండ్, లేకపోతే నిల్చుంట, పొజిషన్ యువర్సెల్ఫ్ అని రాయబడింది. ఎక్కడ నిల్చోాలా? యేసు ప్రభు దగ్గర నిల్చోాలి. ఇప్పుడు ఈ మత్తయి అనే మాటకి యేసు ప్రభు ఎక్కడ నిల్చోమంటున్నాడు? మరలంటే ఆయన సిలువ దగ్గరికి. ఆమేన్. ఆయన సిలువ దగ్గర రమ్మంటున్నాడు. సిలువ 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 ఏంటో తెలుసా? ఆయన రక్తాన్ని ధారపోసిన స్థలం. మన శాపానంతా ఎక్స్చేంజ్ చేసుకొని ఆయన పరిశుద్ధతను, ఆయన ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరించిన స్థలం. మనం సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పటిదాకైతే శాపంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో మనం ఏడుస్తూ, మునుగుతూ, దుఃఖంలో, బాధలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దాన్ని నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాం. సిలువ దగ్గరికి వచ్చినాం, ఇక్కడ నుంచి ధైర్యం ఉంది మనకు, విడుదల ఉంది మనకు, స్వస్థత ఉంది మనకు, నిత్య జీవం ఉంది మనకు, యేసయ్య ఆశీర్వాదం ఉంది, యేసయ్యనే మనతో నిల్చుంటున్నాడు. వాక్యం చెప్తున్నా, యేసయ్య నీతో నాతో ఉంటే మనకు ఎవరు విరోధి భూమి మీద? ఆయన మాట గదని తిప్పే శక్తి వరకు ఉంది. ఆయన ద్వారం తెరవగా మూయగల శక్తి వరకు ఉంది. ఆయన ఆకాశం తెరగా ఎవ్వరు మూయలేరు. అలాంటి ప్రభువు, అలాంటి దేవుడు నీతో ఉన్నాడు. మనం ఎక్కడ ఉందా? ఆయన దగ్గరకు వచ్చి పొజిషన్ అవ్వాలి, ఆయన దగ్గరికి రావాలి. కమ్ టు మీ, కమ్ టు మీ, నా దగ్గర రండి చెప్తాడు ప్రభు. హల్లెలూయా. నేను నీకు నిత్య జీవ జలమున నది ఊటను నీకు ప్రవహింపజేస్తాను. నేనే నిత్య జీవ జలమున అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. నా దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ధన్యత అనే మాట తెలుగులో సింపుల్ గా రాయబడింది, కానీ ఎంత అర్థం ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వస్తే ఆయన సహాయం పొందుకుంటాం. ఆయన దగ్గరికి వస్తే మన శాపాలంతా తీసేసి మనకు నిత్య జీవనం ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన గుణశీలత మనకి ఇచ్చేస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిత్య జీవం మనకి ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే మనల్ని సిద్ధం చేస్తాడు ఆయన రాకడికి. హలో, ఆమేన్, 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 ఆమేన్. ఆయన ఇక్కడ నుంచి చాలా మంది చాలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉండిండొచ్చు, అవమానాలు, బాధల్లో చాలా కష్టాలు ఉండొచ్చు. కానీ ఈ రోజు ఒక్కటి మనం నేర్చుకుంటాం ఏంటంటే యేసు బ్రదర్ కాదు. సార్ నేను ఇన్ని రోజుల నుంచి యేసు బ్రదర్కి వచ్చాననుకుంటున్నానే, ఇన్ని రోజుల నుంచి యేసు బ్రదర్ దగ్గర ఉన్నాననుకుంటున్నానే, యేసు బ్రదర్కి వచ్చాను కదా, యేసు బ్రదర్కి వచ్చాను కదా అనుకుంటా ఉంటాం. కానీ నిజంగా ఇక్కడ ముందు నుంచి చేసుకుని చెప్పండి, ఇన్ని రోజుల నుంచి కొంతమందికి 5 సంవత్సరాలు ఉండొచ్చు, కిసికో 10 साल होते होंगे, किसी को 20 साल, किसी को 1 साल. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకు నచ్చినట్టు మనం బతికినామా? ఇక్కడ గుడ్డుగా చేసుకుని చెప్పండి, చెప్పగలరు. కాబట్టి ఈ రోజున ఆయన సిలువ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా, నేను బతకలేకపోయాను, ఇక్కడ నుంచి బతకాలి నాశనం, ఇక్కడ నుంచి బతుకుతా ప్రభువా, నీకు నచ్చినట్టు బతుకుతా,
నీ వాక్యం చెప్పినట్టు బతుకుతా, నీ గుణశీలతలో బతుకుతా, నీలాగా బతకాలని ఆశున్నాను. దావీదు అంటాడు, నాకు ఒక్క కోరిక ఉందయ్యా, నీ సన్నిధిలో కూర్చొని నేను చూస్తే నాకు చాలు. ఒక్కోసారి ఏమన్నా తెలుసా, స్థలంలో దైవజనులు గౌరవ కుమారులు కావచ్చు, చాలా మంది నీ సన్నిధిలో మాకు స్థలం లేదు కానీ పిచ్చుకలకు స్థలం ఉంది. ఎంత ధన్యత వాళ్ళకి, వాటికి ఎంత ధన్యత. ఒక్కోసారి దర్వాజా మూతపడి ఉంటే నేను ఆ దర్వాజా దగ్గరనే కూర్చుంటా, దేవుడు గడప దగ్గరనే కూర్చుంటా, దేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అసలు మన భక్తిని వాళ్ళు కాపీ పట్టుకుంటున్నారు, అసలు చేయాల్సిన భక్తి మనం చేయాలి. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం, ఆయన శిలువ దగ్గర వద్దాం. పొజిషనింగ్ అవర్ సెల్వ్స్. ధన్యత, 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 ధన్యత. ఆయన శిలువ దగ్గర రాగలిగితే అదే ధన్యత. ఆయన మనల్ని ఆయన గుణంతో నింపుతాడు, ఆయన గుణశీలంతో నింపుతాడు, ఆయన ప్రవర్తన నింపుతాడు, ఆయన పరిశుద్ధతో నింపుతాడు, ఆయన శక్తితో నింపుతాడు, ఆయన సామర్థ్యం, బలము, ధైర్యంతో నింపుతాడు. ఆమె ఎవరైనా ఉన్నారా? నేను అందరికి వచ్చేస్తాను, ఆయనతో మాట్లాడతాను. ఇక్కడ నుంచి నా పని ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇందులో కూడా నా ప్రభుని వెతుకుతా నేను. ఉన్నారా ఎవరైనా? ఉన్నారా? అందరు